తెలంగాణ వచ్చింది ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు. సో నీళ్ళు ఎటు పోయినాయి, నియామకాలు ఎటు పోయినాయి, పోస్టులు ఎటు పోయినాయి? ఇవల్ల నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నిధులు నీళ్లు నియామకాలు మాత్రం రేవంత్ రెడ్డి గారి కనసాయిగల్లో రాజకీయంగా వాళ్ళకు పోయినాయి. నీళ్లు ఏవైపోతున్నాయో ఒక పక్క మేడిగడ్డ క్రాకే అది పోయింది. ఇలా చూసుకుంటే మెజారిటీ ప్రజలు మాత్రం, నిరుద్యోగులు మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ధర్నాల చౌకే బతుకైపోయింది. నిరుద్యోగులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం నిరుద్యోగుల ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మీరు పట్టణంలో ఉండి ధర్నాలు చేయకండి, పల్లెల్లోకి వెళ్ళండి, ప్రతి గడపన కాంగ్రెస్కు ఓటేపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ జీవో 46 ఎత్తివేస్తాం, అలాగే మీకు 2 లక్షల రిక్రూట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేస్తాం, మీకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు గడిచిపోయింది, 5 నెలలు గడిచిపోయింది. కానీ ఇవాళ నిరుద్యోగుల గోడు, నిరుద్యోగుల సిచ్యువేషన్, నిరుద్యోగుల బాధల్ని పట్టించుకునేటువంటి పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఇందాక నాకు అక్కడ ఒక అక్క చూపిస్తుంది, ఓట్లు కాంగ్రెస్కి వేయమని చెప్పి కాలు మొక్కిరు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి కావచ్చు. ఎట్లా చూడవచ్చు ఈ సినారియో? అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చిన తర్వాత జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, రాజకీయ పార్టీలు మారుతున్నాయి, కానీ నాయకులు మాత్రం వాళ్ళే ఉంటారు. ఇవాళ పోరాటం చేసిన వాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం చేసిన వాళ్ళు నిరుద్యోగ బిడ్డలు, అసూలు బాసింది అమరులైంది ఇలాంటి విద్యార్థులు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నది, పదవులు అనుభవించేది మాత్రం వాళ్ళ కొడుకులు అమరులైనరా, వాళ్ళ కుటుంబంలో ఎవరు అమరులైనరా, కానీ అధికారంలో మాత్రం వాళ్ళు ఎట్లా ఉన్నారు? కాబట్టి ఈ పోరాట గడ్డలు, తెలంగాణ గడ్డ మీద, నెత్తురోడిన గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ నిరుద్యోగుల గొంతుకై, నిరుద్యోగుల పక్షాన వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని పాటగా మలిచి పాటలతో మరో ఉద్యమాన్ని చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తు, ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీల్ని విస్మరిస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్ని జాగృతం చేసే దిశగా మా మాట ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మొత్తం తొలి దశ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. సో దాని తర్వాతనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ఇట్లా రోడ్ల ఇంకా ఏమైనా బలిదానాలు కావన్నా ఈ ప్రభుత్వాలకు? తెలంగాణ వచ్చినాక కూడా మరి ఏం కోరుకుంటున్నట్టు అన్న? తెలంగాణకు ఉద్యమం ఎందుకు చేసినట్టు, వీళ్ళ బలిదానాలు ఎందుకు అయినట్టు, అసలు ఎట్లా చూడవచ్చు ఈ మొత్తం సినారియోని? తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు దోపిడి పాలైన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, దొంగలే చెరబట్టే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, 1300 బిడ్డల బలిదానము, తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, హామీలిచ్చిండ్రు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి, మళ్ళీ 1000 కోట్ల అప్పు చేసి నిరుద్యోగ విద్యార్థులను రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు కావలసినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో అవి చేయకుండా అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి పనులు చేపడుతూ, ప్రాజెక్టులు చేపడుతూ ఈ యొక్క మెజారిటీ ప్రజల్ని మస్తిష్క బానిసలను చేసేటువంటి కుట్రగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి నేను అనుకున్న వాళ్ళు, నియంత అనుకున్న వాళ్ళు ఈ గడ్డ మీద రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి నియంతగా మిడిసి పోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి నాయకులకు పడుతుంది. కాబట్టి ప్రజలు జాగృతం చేయడం అంటే ప్రజలు చైతన్యంగా తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించే తత్వాన్ని, పోరాట తత్వాన్ని నింపుకున్నటువంటి గడ్డ. కాబట్టి ఈ గడ్డకు పోరాటం కొత్తేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పోరాటాలతోటి సాధించుకుంటూ ముందుకెళ్తాం, సాధించే వరకు త్యాగం చేస్తూ పోరాటం చేస్తామని చెప్పి ఈ సమయం ద్వారా గతంలో
ఎక్కువ తెలంగాణలో పోరాటాలు చేసినాయి అంటే పాట మాట పెన్ను. సో ఈ ఎవరైతే పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారో సో అంటే ప్రభుత్వాలకు బానిసలయ్యారా లేకపోతే ప్రజల గూడు వినిపిస్తలేదా? తెలంగాణ డెవలప్ అయిపోయింది ఇంకా మేమేమి రాసేది పాడేది అనుకుంటారా? ఎట్లా 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 చూస్తారన్న మీరు? ఇవాళ ఇప్పుడు వాళ్ళ ఒడిసిపోయిన తరం గురించి నేను మాట్లాడా. ఇప్పుడు త్యాగం చేసే వాళ్ళని, పోరాటాలు చేసే వాళ్ళని సమాజం గుర్తిస్తూ వాళ్ళని ప్రజలు సపోర్ట్ చేస్తూ ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ ముందుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బందీ అయిపోయారు, అవకాశవాదం కోసమో రాజకీయ లబ్ధి కోసమో పదవుల వ్యామోహంలోనో ఏదో ఒక విధంగా అడాప్ట్ అయిపోయారు. అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు, సొసైటీకి ఏం ఉపయోగం లేదు. కానీ గతంలో ఎక్కువ అంటే ప్రజలకు ఎక్కువ వెళ్ళింది ఈ గలంతోటే. అరే పట్టరా జెండా ఇట్లాంటి పాటలు, గద్దరన్న పాటలు కావచ్చు, మన చాలామంది గోరెటి ఎంకన్న పాటలు కావచ్చు, ఈ పాటలు వినే అన్న ఐక్యమత్యం అయ్యి అందరూ మనం జెండా పట్టాలని చెప్పి తెలంగాణ ఉద్యమం చేపట్టారు. సో అలాంటి ఉద్యమాలు మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అట్లే ఉంది. ప్రతి ఒక్కటి గురుకుల విద్యార్థులు, గురుకుల సీఎం క్యాంపస్ ముట్టాడు అంటారు. అటు మన ఈ ఎవరికి కొంతమందికి జీతాలు రావట్లేదు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు రావట్లేదు అని సెక్రటరియట్ ముట్టడిస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉండేనో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. సో ఎట్లా చూడొచ్చు అన్న? అందుకే అప్పుడు అన్నారు పాత రోజులు తీసుకొస్తారన్నారు, పాత రోజులు తీసుకొచ్చారు. కాబట్టి అందుకే చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కటి నేను ప్రజలకి అవసరం ఉన్నటువంటి వ్యవస్థలు వీళ్ళు నిర్మాణం చేయరు. ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు స్వశక్తితో వీళ్ళు నిర్మాణమై వాళ్ళ శ్రామికంగా వాళ్ళు నిర్మాణమై వాళ్ళ సొంత కాన్ఫిడెంట్ మీద బతకాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ప్రతి ఉపాధి కల్పించాలి కానీ ఉచిత పథకాలు ఎందుకు? ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో స్పెసిఫిక్గా రాష్ట్రంలో విద్యా వైద్యం రెండిస్తే చాలు. విద్యా వైద్యం రెండియండి చాలు. అవి ఇస్తే చాలు, ఇక మాకేం అవసరం లేదు. విద్యా వైద్యం రెండిస్తే మా కష్టమేదో మా బతికేదో మేము బతకగలుగుతాం. సమాజానికి మా వంతు కంట్రిబ్యూషన్ ఉంటుంది, మా ప్రజల్ని జాగృతం చేసేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ అది ఇవ్వగలుగుతారా వీళ్ళు? అది చైతన్యం కాకుండా చేయడం కోసమే అనవసరమైన విషయాలని, అనవసరమైన సిచ్యువేషన్ని ప్రజల మీద రుద్ది అసలు ముద్ద డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తాం. కాబట్టి ఆ కుట్రల్ని మేము తిప్పికొడతాం. తప్పకుండా మా ప్రజల్ని జాగృతం చేస్తూ మేము పోరాటాన్ని ముందుకోతాం, కొనసాగిస్తాం. ప్రజల్ని ఏదైతే అదే ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను తప్పుదో పట్టించే పరిస్థితిలో ఉంటే మీ కలం ద్వారా, మీ గలం ద్వారా ప్రజలకు అండగా ఉంటారా 100% మీరు? తప్పకుండా నేను అదే చెప్తున్నా. గడిచిన కాలం గురించి కాదు, ఎప్పుడైనా ఈ తెలంగాణలో పోరాటం అనేది ఎప్పుడు ప్రణవిల్లుతుంది, ఎప్పుడు పురుడొందుతుంది, ఎప్పుడు నెత్తుటి సాళ్ళల్లో విత్తనాలు జల్లినట్టుగా ఈ కళాలు కావచ్చు, గలాలు కావచ్చు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా అనేకమైనటువంటి మళ్ళీ నూతన సాహిత్యంతో, మళ్ళీ పోరాటమైన సాహిత్యంతో ముందుకు రాబోతున్నాం. కొన్ని పాటలు రికార్డింగ్ చేసాం, ఇంకా కొన్ని పాటలు రికార్డింగ్ చేసేది ఉన్నది. అది ప్రజా ఉద్యమంలో కీలకంగా మా వంతు భూమిక పోషిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.